కథా విశేషములను మీ అందరికీ కూడా ఈ రోజు ఏ యూట్యూబ్లలో కానీ ఏ ఫేస్బుక్లలో కానీ లేదా ఇతరత్రమైనటువంటి ఏ యొక్క సోషల్ మీడియా మాధ్యమాలలో కానీ లేదా ఏ ఇతర చోట కూడా దొరకని వినని చూడని ఈ యొక్క అద్భుతమైనటువంటి గౌరీ అమ్మవారి పార్వతీదేవి యొక్క విశిష్టమైనటువంటి ఈ యొక్క నోముల పండుగ అనే పండుగను ఎందుకు జరుపుకోవాలి? ఈ నోముల పండుగ జరుపుకోవడం వల్ల కలిగేటువంటి అద్భుతమైన ఫలితాలు ఏమిటి? ఈ ఫలితాల వల్ల మన యొక్క జీవితంలో అత్యద్భుతమైనటువంటి మార్పులను ఏ విధంగా పొందాలి? అష్టైశ్వర్యకరమైన వస్తువాహనాలతో అమ్మవారిని ఎవరైతే మనం కొలుస్తామో వారందరికీ కూడా మహాతల్లి ఏ విధమైనటువంటి సుభిక్షమైనటువంటి కాలము ఇస్తుందో ఈ యొక్క వ్రతకల్పమును విని తెలుసుకొని ఆచరించి శుభిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఆశీర్వాద వచనములు ఇస్తూ అహం రాజశేఖరానంద శ్రీ 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 వారాహి సమేత అధర్వణావృతకాది పృథ్వీరా పరమేశ్వరి పీఠాధీశ్వరః ఖాత్రీపురాధీశ్వరః శ్రీ 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 ఖాత్రీ మహాలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. పూర్వమున మహాతల్లి అయినటువంటి ఆ యొక్క పార్వతి అమ్మవారు అదే విధముగా తన ప్రాణనాథుడైనటువంటి పరమేశ్వరుడు కూడా వెండి కొండ మీద ప్రమదాది గ్రహములతో కూడా కూర్చొని సాక్షాత్తు కూడా సాయంకాల వేళలో వారిద్దరూ కూడా ప్రమదాది గ్రహములతో నందీశ్వర బృహీశ్వర సైతముగా రాక్షస యక్ష గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాది సకల రకాలైనటువంటి ఆ యొక్క వర్గములందరూ కూడా పరమేశ్వరుని యొక్క చంద్రకుడి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, సాంబ సదా శివ, సాంబ సిద్ధా శివ, పరమేశ్వరాయ నమో నమః, కాళేశ్వరాయ నమో నమః, మహాలింగేశ్వర దేవతాభ్యో నమో నమః అని పరమేశ్వరుణ్ణి ఓం నమస్తే సుబ్రహ్మణ్యేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ ప్రాంతమైనటువంటి ఈ యొక్క సన్నివేశంలో ఈ అద్భుతమైనటువంటి సమయంలో ఈ తరుణములో మీతో ఒక్క విషయాన్ని విన్నవించుకోవాలని నా యొక్క మనసులో సంకల్పం కలిగింది తండ్రి. నా మనసు కుతూహలముతో ఒక ప్రశ్న అడగాలని ఉంది నాథ అని చెప్పినటువంటి వెంటనే పరమేశ్వరుడు దేవి పార్వతి సర్వకాల సర్వావస్థలందు కూడా పార్వతి పరమేశ్వరుడు అర్ధనారీశ్వర తత్వానికి ప్రముఖంగా తత్పరంగా ఉన్నటువంటి పరమేశ్వరుని నేను నాలో ఏది ఉందో నీలో కూడా అంతే సగం, నాలో నువ్వు నీలో నేను అనగా అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి మనము ఏ విధమైనటువంటి ప్రశ్న అయినా నువ్వు నాకు అడగవచ్చు పార్వతి. నీ యొక్క మనసులో కలిగినటువంటి ఆ యొక్క సంకల్పము ఆ సందేహము ఏమిటో చెప్పు తల్లి అని అన్నాడు. చూడండి, పరమేశ్వరుడు జగమెరిగిన జగారణ సంకల్పంతో ఆ మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. పార్వతి సాక్షాత్తు కూడా ఈ యొక్క వ్రతకల్పానికి సంబంధించినటువంటి విషయంలో వచ్చి నారద మహర్షితో ఈ విధంగా పరమేశ్వరుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఓ నారద, వెంటనే ఈ విధంగా ఇక్కడికి రప్పాలి వెళ్లికొండ మీదకి పిలుస్తున్నటువంటి నారదుడు ఆ యొక్క నారద మహర్షి పరమేశ్వరుని దగ్గరికి వస్తున్నాడు అంటండి. ఏ విధంగా వస్తున్నాడు రా అని అంటే హర హర శంకర, హర హర శంకర, జడలోని గంగమ్మ జల జల ప్రవహింప, మెడలోని నాగరాజు ధల్ ధల్లని ఆనంగ, హర హర శంకర. ఈ విధంగా పరమేశ్వరుడు ధ్యానం చేస్తూ పరమేశ్వరుని ఆ యొక్క నారద మహర్షి ఆ యొక్క మహానుభావుని దగ్గరికి వచ్చి పరమేశ్వరుని రెండు చేతులా జోడించి నమస్కారముతో ఓం నమః శివాయ, తండ్రి ఆది మధ్యాంతరైత పరమేశ్వర నన్ను పిలిపించినటువంటి ఈ యొక్క కారణం ఏమిటి తండ్రి అని అడిగినటువంటి ఆ యొక్క సందర్భంలో పరమేశ్వరుడు ఈ విధంగా చెబుతున్నాడు. నారద,
నోముల పట్టులకు సంబంధించినటువంటి ఈ యొక్క వ్రతకల్పమును ఏ విధముగా ఎలా చేయాలి, ఏ విధంగా ఆచరించాలి, సాక్షాత్తు నువ్వు దగ్గర ఉండి ఈ యొక్క వ్రతకల్పమును ఆచరించేటువంటి విధముగా వారందరికీ కూడా తెలియజేయి నాథ అని చెప్పినటువంటి వెంటనే ఆ యొక్క నారద మహర్షి ఆ యొక్క పెట్టి కొండ మీద నుంచి దిగి వచ్చి జల 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 అని మహానుభావుడు భూమండలంలోనికి వచ్చి హుజనీ మహంకాళి పట్టణం నందు చూడండి. హుజనీ మహంకాళి పట్టణం అంటే సాక్షాత్తు కూడా కాళీ అమ్మవారి యొక్క మహాదేవతగా ఉన్నటువంటి ఆ యొక్క పట్టణం నందు వజ్రదంత మహారాజు అనేటువంటి మహారాజు ఆ యొక్క అద్భుతమైనటువంటి పట్టణమునందు రాజుగా ప్రజలను తన కన్న బిడ్డల వలె చూసుకుంటూ అహర్నిశము కూడా క్షమించి మహా అద్భుతముగా రాజ్యాన్ని పాలన చేస్తూ ఉన్నాడండి. ఆ పాలన చేస్తున్నటువంటి సందర్భంలో మహారాజు అయినటువంటి ఆ యొక్క వజ్రదంత మహారాజు మనసులో ఒక సంకల్పం కలిగింది. ఏమిరా సంకల్పం అంటే వీడకు వెళ్ళాలి అనేటువంటి సంకల్పం వచ్చింది. అప్పుడు తన పరివారం అంతా కూడా పిలిపించి, ఓ మహామంత్రి, మాకు వినోదముగా కలగాలన్నటువంటి సంకల్పం మా యొక్క మనసులో ఆరంభించింది. కాబట్టి నేను వేటకు వెళుతూ ఉన్నాను, సపరివారం అందరినీ కూడా సిద్ధము చేయి అని చెప్పినటువంటి వెంటనే ఆ యొక్క మహామంత్రి సపరివారం అందరూ కూడా సిద్ధింపజేసి బయలుదేరుతూ ఉన్నాడండి. బయలుదేరుతూ ఉన్నటువంటి ఆ యొక్క సందర్భంలో మహా 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 అద్భుతమైనటువంటి బ్రాహ్మణులు మాత్రమే నివసించేందుకు ఆ యొక్క కాలమునందు బ్రాహ్మణులు మాత్రమే ఉండేందుకు అగ్రహారాలు అనేటువంటి రాజువారు నిర్మించి ఉండేటువంటి వారు. ఆ అగ్రహారమునందు మహామహానుభావుడైనటువంటి ఆ యొక్క కంకు భట్టాచార్యులు అనేటువంటి బ్రాహ్మణునికి ఇద్దరు కుమార్తెలండి. వారికి ఆ యొక్క ఇద్దరు కుమార్తెలలో కూడా పెద్ద అమ్మాయి పేరు పుణ్యవతి, చిన్న అమ్మాయి పేరు భాగ్యవతి. పుణ్యవతి భాగ్యవతి ఇద్దరు కూడా చాలా 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 మహా అద్భుతమైనటువంటి సౌందర్య రాసులండి. ఈ మహానుభావుడు హుజనీ మహంకాళి పట్టణంలో పాలించేటువంటి వజ్రదంత మహారాజు అడవికి వెళ్ళినటువంటి ఆ యొక్క సందర్భంలో అడవిలో వినోదం అంతా ముగించుకొని కార్తీక మాసము వస్తున్నది, త్వరగా మనము మహాపట్టణమైనటువంటి హుజనీ మహంకాళి పట్టణానికి చేరుకోవాలని చేరుకున్నారండి. చేరుకున్నటువంటి వెంటనే మహానుభావునికి స్ఫురణలో అనగా ఒక కళలో అద్భుతమైనటువంటి ఆ యొక్క వ్రతముల గురించి సాక్షాత్తు కూడా నారద మహర్షి సెలవిచ్చారు. నారద మహర్షి ఎప్పుడైతే సెలవిచ్చారో ఆ యొక్క పట్టణమునందు మరుసటి రోజు ఉదయమున పరివారం అందరినీ పిలిపించి మంత్రులను, సైన్యులను, సైన్యాధ్యక్షులను, సపరివారాలందరినీ పిలిపించి, ఓ మహామంత్రి, రేపటి దినం మన యొక్క ఈ పట్టణంలో సాక్షాత్తు కూడా అయినటువంటి ఆ యొక్క మహాతల్లి ముగ్గురమ్మల మూలపటమ్మ, ముగ్గురమ్మల మూలపటమైనటువంటి ఆ యొక్క పార్వతి అమ్మవారి యొక్క గౌరమ్మ తల్లికి సంబంధించినటువంటి నోముల పట్టుగా అనేటువంటి పర్వదినంలో మనం జరుపుకుంటున్నాము అని చెప్పినటువంటి వెంటనే ఆ మంత్రి ఆ రాజ్యమంతా కూడా ఆకాశమంతా పందిరిని భూదేవంతా పెద్ద విస్తరంతో ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క పందిరి కింద సకల ప్రజలను కూడా మనిష్టమైనటువంటి సత్తాభరణములతో అందరికీ కూడా బ్రాహ్మణులను అదే విధంగా మంగళ వాయిద్యములతో దివి 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 అన్నటువంటి మృదంగ ధ్వనులతో సంగీతములతో చోట మరొక చోట నాట్యము, మరొక చోట ఇతరమైనటువంటి వినోదభరితమైనటువంటి కార్యక్రమంలో పరమేశ్వరుని యొక్క ఆ యొక్క శివాలయం ముందు సాక్షాత్తు కూడా ఆ యొక్క రాజు యొక్క కుటుంబం అంతా కూడా గజంతులుగా మహా అశ్వములతో సహా బంగారములు, వెండి, వజ్ర, వైఢూర్య, గోమేటిక, పుష్కరాగ, మరకత, మాణిక్యములతో కూడా ఆ యొక్క మహానుభావుడు రాజు కనండి. రాజు అనుకుంటే దెబ్బలకు కుదవా అన్నటువంటి విధముగా ఆ మహానుభావుడు రాజు వాటన్నింటినీ పట్టుకొని వచ్చి పసుపు కుంకుమలను, సౌభాగ్య ద్రవ్యములను, అదే విధముగా పట్టు వస్త్రములను, పరమేశ్వరునికి గౌరమ్మ అమ్మవారికి పట్టు వస్త్రములను, పుష్పములను, ఫలములను, ఈ అత్తి రసములను అనగా బెల్లముతో చేయబడినటువంటి చుట్టూ గుండ్రటిగా ఉన్నటువంటి మహా ఇష్టమైనటువంటి పదార్థములను, అత్తి రసములను, రకరకాలైనటువంటి పిండి బట్టలను సర్వమును కూడా
గారెలు, బూరెలు, వడలు, ఇడ్లీలు, రకరకాలైనటువంటి సకల పదార్థములను కూడా తీసుకుని వచ్చి పరమేశ్వరునికి, అమ్మవారైనటువంటి పార్వతీ అమ్మవారికి కూడా ముందు పెట్టి, ముఖ్యముగా ధారణ పద్ధతిలో ధారణ చేసుకోవడానికి కంకణములను అనగా సర్వములకు రక్షాధారములు ఏ విధంగా మనం ధారణ చేస్తున్నామో అదే విధంగా కంకణములను కూడా తీసుకొని వచ్చి అందులో బంగారు పూసలను గుర్చి పరమేశ్వరుడి దగ్గర, గౌరవ దగ్గర వచ్చినటువంటి ఆ యొక్క మహానుభావుడైన రాజు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఈ యొక్క పట్టణమందు నేటి నుంచి ప్రతి కార్తీక మాసమందు కూడా సాక్షాత్తు పరమేశ్వరునికి, అమ్మవారైనటువంటి గౌరమ్మ అమ్మవారికి కూడా ఈ యొక్క నోముల పండుగ అనేటువంటిది జరపబడుతుంది. మీరందరూ కూడా ఆచరించి సుఖములతో, శాంతులతో, అస్తైశ్వర్యంగా వాహనములతో కూడా తొలగుతారు అనేటువంటి విధంగా ఉండాలి అని చెప్పి నేను ఇది నా శాసనం అనేటువంటి ఒక జీవో అంటాం కదా, గవర్నమెంట్ ఆర్డర్ అన్నట్టుగా అప్పుడు ఒక శాసనాన్ని ఇచ్చాడండి. హుకుం అంటాం. అలాంటి హుకుంను జారీ చేశాడు. జారీ చేసినటువంటి వెంటనే ఆ యొక్క మిగిలినటువంటి వారందరూ కూడా ఇక్కడ ఆ పండుగను చూసుకొని ఇంటికి వెళ్ళి మరుసటి రోజు వారు కూడా వారి యొక్క శక్తి మేర ఇలా అమ్మవారి యొక్క నోముల పండుగ మొత్తము సంకల్పములు చేసుకోవాలని సిద్ధపడి వారందరూ కూడా సిద్ధము చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఈ యొక్క మహానుభావులైనటువంటి బ్రాహ్మణుని యొక్క కుమార్తెలైనటువంటి పుణ్యవతి, భాగ్యవతి కూడా తండ్రి వారి దగ్గరికి వెళ్ళి, తండ్రి జనక, మీరందరూ కూడా ఈ విధమైనటువంటి పండుగలు చేసుకుంటూ ఉన్నారే, ఈ పండుగ ఏమిటి? ఈ పండుగను ఎందుకు అంత అత్యద్భుతంగా చేసుకుంటున్నారు? దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏది అని చెప్పి అడిగితే, ఓ స్త్రీమూర్తులారా, పుత్రికా రత్నములారా, ఈ యొక్క పండుగ అత్యద్భుతమైనది. ఇది సాక్షాత్తు కూడా వెండికొండ మీద ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారి ఇచ్చినటువంటి వరం వలన ఈ యొక్క భూమండలంలో ఎవరైతే ఈ యొక్క నోముల పండుగ అనేటువంటి పండుగలు ఆచరించి ఈ యొక్క కంకణమును ధారణ చేస్తారో వారి ఇంట, వారి జంట, వారి వెంట సాక్షాత్తు కూడా పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారి ఎల్లప్పుడూ కూడా ఉడియాడి పుట్టి వారి యొక్క సర్వమోకామ్యములను కూడా సిద్ధం చేస్తారు, సర్వమోకామ్యములను కూడా నెరవేరుస్తారు అని ఆ తండ్రి చెప్పినటువంటి వెంటనే ఆ పుత్రికారత్నములు ఇద్దరూ కూడా అలాగైతే తండ్రి గారు మనము కూడా ఈ యొక్క నోముల పండుగ అనేటువంటి కార్యక్రమము చేసుకుందామా అని అడిగినటువంటి వెంటనే కళ్ళలో నీటిని జలజల జలజల అని రాల్చినటువంటి ఆ యొక్క నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు అంటున్నాడంట, అమ్మా పుణ్యవతి, అమ్మా భాగ్యవతి, ఈ పండుగ చేసుకోవాలి అని అంటే మనలాంటి నిరుపేదలు చేసుకోలేరు తల్లి. ఒక పూట జరగడానికి కూడా మనకు భౌతం అనేటువంటిది చాలా కష్టంగా ఉన్నటువంటి తరుణంలో మనము ఈ పండుగ చేసుకునేటువంటి శక్తి ఆ పరమేశ్వరుడు మనకి ఇవ్వలేదు అని కళ్ళలో నీటితో ఏడుస్తాడంటండి ఆ బ్రాహ్మణోత్తముడు. అప్పుడు ఆ తండ్రి గారి మాటలు విన్నటువంటి ఆ ఇద్దరు మహాతలు ఇద్దరు కూడా అలా 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 నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతే వారి స్మరణలో చూడండి, పరమేశ్వరుడు అనుకుంటే ఈ యొక్క చరాచరములందు కూడా 84 లక్షల జీవరాశులలో కూడా తనే ఆత్మస్వరూపంగా ఉంటాడు. వారి యొక్క బుద్ధి, మతి, గతి, స్థితిని కూడా మార్చేటువంటి వాడు సాక్షాత్తు పరమేశ్వరుడు. కాబట్టి వారి యొక్క మెదడునందు, వారి యొక్క తలలో ఒక అద్భుతమైనటువంటి ఆలోచనలను ఏర్పాటు చేసి పుణ్యవతి, భాగ్యవతి ఇద్దరూ కూడా ఊరి బయట ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మర్రి చెట్టు యొక్క క్రింద కూర్చొని మనసులో పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని పంచాక్షరి మంత్రంలో పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసి మర్రి మూడలనే కంకరములుగా తయారు చేస్తారు. మర్రి ఆకులనే కింద పెట్టుకొని వాటిని మహా అద్భుతమైనటువంటి మర్రి ఫలములను నుంచి వాటిని విస్తరణగా ఏర్పాటు చేసి మర్రి ఫలములనే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పంచలక్ష ప్రమాణములుగా స్వామివారి స్వీకరిస్తాము అనేటువంటి చెప్పారు కదండి. భగవతి భగవంతులు భావన మాత్రం సంతృప్తి చెందుతారు. నువ్వు వారికి పంచలక్ష ప్రమాణాలు ఇడ్లీ, వడలు, దోశలు, అన్నము, పప్పు, రసము, సాంబారు, గారెలు, కూరలు, వడలు, కాజు స్వీట్లు, ఇంకొక
పిండి పదార్థాలు పాయసాలు ఏది పెట్టినా పెట్టకపోయినా తండ్రి పరమేశ్వర ఇదే నాకు పుట్టుకు ఇచ్చినటువంటి మహా అద్భుతమైనటువంటి ఆహారం, దీన్ని నేను నైవేద్యముగా స్వీకరించి సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని ఎవరైతే భావనతో తెలియజేస్తారో భావన మాత్రమున పరమేశ్వరుడు సంతృష్టి చెంది వారి యొక్క ధర్మవంతమైనటువంటి మనోకామ్యములు తథాస్తు 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 అని ఆశీర్వాద వచనములు ఇస్తాడంటండి. అలా ఆ పుణ్యవతి భాగ్యవతి అత్యద్భుతంగా యొక్క పూజ చేసినటువంటి వెంటనే వారి ఇద్దరికీ కూడా కంకణములను ఒకరికొకరు ధారణ చేశారంట. అక్క చెల్లెలికి, చెల్లెలి అక్కకు ధారణ చేసి ఆ పట్టును పరమేశ్వరునికి పెట్టినట్టుగా పెట్టి వారు కూడా ఒక పట్టును స్వీకరించి ఇదే ఈ రోజు మనకు బుద్ధి, ఇదే మనకు ముక్తి, ఇదే పరమేశ్వరుడు మనకు ప్రదానించినటువంటి అద్భుతమైనటువంటి పంచభక్ష ప్రవన్నము అని మహానైవేద్యము మహాప్రసాదము అని స్వీకరించినటువంటి వెంటనే అక్కడి నుంచి పరమేశ్వరునికి మహానుభావునికి కుమారుగా ప్రదక్షిణ చేసి ఆత్మ ప్రదక్షిణ నమస్కారము చేసి అనిలా శరణం నాస్తి త్వమేవ శరణం మమ రక్ష పరమేశ్వర మహాకాల వజ్రానంద రూప రక్షమాం పాహిమాం రక్షమాం పాహిమాం అని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుని దగ్గర నుంచి వెనక్కి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా మధ్యలో వారికి అద్భుతమైనటువంటి ఒక దృశ్యం చూపించిందండి. బ్రాహ్మణులు కదా యాదమ్మ ఆ యొక్క అగ్రహారంలో పూరి ఇంటిలో ఉన్నారు. అనగా బోధతో ఏర్పాటు చేసినటువంటి కర్రలతో నిర్మించబడినటువంటి ఆ యొక్క పూరింటిలో ముందు ఉండేవాళ్ళు. ఇప్పుడు వీరు ఇటు నుంచి ఆ బ్రాహ్మణ అగ్రహారంలో చూస్తూ ఉంటే రత్న ఖచిత వస్త్ర వైడూర్య పుష్కరాగ మరకత మాణిక్యములతో నిర్మితమైనటువంటి మహారాజప్రస్థానాన్ని మించినటువంటి గృహముగా వీరి యొక్క గృహం మారిపోయింది. చూడండి, ఒక్కసారి భగవతి భగవంతుడు పట్టుకోవాల్సిన పని లేదండి. మూల కంటిలో అలా చూసి ఇలా పలుకున్నా కూడా జన్మ ధన్యం, జన్మ ధన్యం, జన్మ ధన్యం. ఎప్పుడైతే పరమేశ్వరుడు గౌరమ్మ తల్లి ఒక్కసారి ఆ పుణ్యవతి భాగ్యవతి యొక్క చూపుతో అలా చూసి ఇలా ఆశీర్వదించారో వారి ఇంట వెంట జంట అష్ట ఐశ్వర్య ధనకరంగా వస్తువాహనం లేదండి. వారి ఇంటి దగ్గర నుంచి వీరిని పిలుచుకొని పోవడానికి గజములు, అశ్వములు, రథములు లాంటి రకరకములైనటువంటి పరివారంతో సహా అందరూ కూడా మహాబలులైన ఇద్దరిని కూడా పిలుచుకొని పోయి కూర్చారండి. వారు ఆ యొక్క అశ్వముల మీద నిర్మితమైనటువంటి ఆ రథము మీద కూర్చొని ఆ యొక్క గజముల ముందరకు పోతూ ఉండగా మహారాజుని ఏ విధంగా పిలుస్తారో రాజాది రాజాయ ప్రవక్య రాగినే నమో వైశ్వనాయ కృపే సమే గామాం గామగామాయ వైక్యం కామేశ్వరో వైశ్వనోదారు కుబేరాయ వైశ్వనాయ మహారాజాయ నమః మహారాజాయ నమః మహారాజాయ నమః అన్నట్టుగా యొక్క కుబేరుని ఏ విధంగా మనం కొనియాడుతామో మహానుభావుడు కుబేరుడు అమ్మవారి యొక్క గౌరమ్మ యొక్క ఆజ్ఞలో సకల విధాలైనటువంటి వాటిని ప్రసాదించాడు. వెంటనే వారి ఇంటిలోనికి గుడికాలను పెట్టి గ్రహం నుంచి లోపలికి వారి యొక్క తండ్రి గారైనటువంటి ఆ బ్రహ్మోత్తమునికి 2 చరణముల మీద నమస్కారం చేసి తండ్రిని తీసుకొని వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి సింహాసనం మీద కూర్చోబెట్టి నమస్కారం చేసి ఈ కథ ఇటుండగా ఆ పట్టణమునందు ఎవరు ఏ విధముగా నోముల పండుగ చేస్తున్నారో గౌరమ్మ తల్లి యొక్క వ్రతమును ఎంతమంది నిఖచ్చిగా శిష్మష్టముగా ఆచరిస్తున్నారు అని చూడడానికి కోసము ఆ యొక్క రాజు అయినటువంటి వత్సదంత మహారాజు వెళ్తున్నాడంటండి. వెళ్తూ ఉంటే కనుచూపు మేరలో ఒక అద్భుతమైనటువంటి రత్న ఖచ్చితమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక మహాగృహము ఆ రాజుకు ఎదురుపడింది. వెంటనే మంత్రిని పిలిచి, ఓ మహామంత్రి, ఓ మహామాధ్య, ఎవరి ఆ గృహము, ఎవరు ఆ ఇద్దరు కూడా అత్యద్భుతమైనటువంటి సౌందర్యములు ఎవరు అనగా వెంటనే ఆ మహామంత్రి, మహారాజా ఇది ఇద్దరు కూడా పుణ్యవతి భాగ్యవతి అనేటువంటి బ్రాహ్మణోత్తమునికి జన్మించినటువంటి ఇద్దరు కుమారులు సోదరీమణులు అత్యద్భుతంగా పవిత్రమైన పొందడానికి చేసినటువంటి ఆ యొక్క కార్తీక మాసమునందు ఆచరించినటువంటి నోముల పండుగ యొక్క ఫలితముగా వారి ఇంట వెంట జంట సర్వకాలమునందు సర్వా
వారిని సర్వవిధమైనటువంటి భవభాగ్యములను కూడా ప్రసాదించాడు అని చెప్పగా మహానుభావుడైనటువంటి వత్సదత్త మహారాజు ఎంతో ఆనందంలో చెంది వారి యొక్క పెద్ద కుమార్తె అయినటువంటి ఆ యొక్క పుణ్యవతిని నాకు ఇచ్చి వివాహం చేస్తారేమో, వెళ్ళి వారి బ్రాహ్మణోత్తం అడుగు అని చెప్తాడండి. చూడండి, మహారాజు క్షత్రుడైనా కూడా బ్రాహ్మణోత్తమైనటువంటి ఆ మహానుభావునికి వీరుడిగా స్వీకరించడానికి ఎంత కుతూహలంగా ఉన్నాడో అలా ఉంటుందండి. నిజంగా భగవతి గారి భగవంతుని యొక్క తాళను మనం పట్టుకుంటే, వారి యొక్క చరణములను పట్టుకుంటే ఏ విధముగా మనకు సాక్షాత్కిస్తారో అనే దానికి ఉదాహరణగా ఆ విధముగా మహామంత్రి ఎప్పుడైతే వెళ్ళి ఆ యొక్క బ్రాహ్మణోత్తరం అడిగాడో, మహారాజు లక్షణంగా ఆ యొక్క బిడ్డనిచ్చి వివాహం చేస్తాను అని చెప్పినటువంటి వెంటనే మహాతల్లి అయినటువంటి పుణ్యవతిని ఆ యొక్క వజ్రదంత మహారాజు నుంచి వివాహం చేస్తారు. ఈ కథ ఇటు ఉండగా చిన్న సోదరీమణైనటువంటి అనగా పుణ్యవతి యొక్క చెల్లెలైనటువంటి భాగ్యవతిని కాంచన నగరము, చూడండి, కాంచన నగరంలో ఉన్నటువంటి కాంచన మహారాజు, ఆ మహారాజుకు కూడా ఈ భాగ్యవతి నుంచి వివాహం చేస్తారు. వీరందరూ కూడా సుఖశాంతులతో అలా కాలం గడుస్తూ 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 ఉంటూ మరుసటి సంవత్సరం ఇదే విధమైనటువంటి కార్తీక మాస శోభ అలవటిల్లుకుని ఉంది. ఆ యొక్క శోభ అలవటిల్లుకున్నటువంటి వెంటనే మహానుభావుడైనటువంటి పుణ్యవతి అదే విధంగా తమ యొక్క భర్త అయినటువంటి వసంత మహారాజు ఇద్దరు కూడా యథావిధిగా కార్తీక మాస సాక్షాత్తు గౌరమ్మ వారి యొక్క నోముల పండుగలో అంగరంగ వైభవముగా ఊరు వాడ పట్టణము మండలము దేశము అని కాకుండా దేశ దేశాలతో కూడా జరుగుతున్నటువంటి విధముగా అద్భుతముగా కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి ఆ యొక్క శుభ సందర్భంలో పుణ్యవతి యొక్క చెల్లెలైనటువంటి భాగ్యవతి కాంచన మహారాజు యొక్క భార్యగా మారి కాంచన నగరంలో ఉన్నటువంటి ఆ యొక్క సందర్భంలో మహాతల్లి కూడా యొక్క అద్భుత కార్తీక మాస గౌరమ్మ తల్లి యొక్క నోములు చేయాలని సంకల్పించి అన్ని ద్రవ్యములు కూడా తెచ్చుకొని పెడుతూ ఉన్నటువంటి సందర్భంలో భర్త వచ్చి దగ్గరికి, భాగ్యవతి ఆగు, ఏమి చేస్తున్నావు, ఏమి యొక్క వైపరీత్యం, ఏమి చేస్తున్నటువంటి నువ్వు పని, సాక్షాత్తు కూడా నేను నీ యొక్క పతిని అనగా నేనే నీకు దేవుణ్ణి, నేనే నీకు సంపర్కమైనటువంటి గర్భమైనటువంటి మాటలలో నీవు ఈ విధమైనటువంటి పండుగలో ఈ విధమైనటువంటి ప్రోత్పృతమైనటువంటి గౌరీ అమ్మవారి యొక్క నోముల పండుగను చేయకూడదు, ఆగు 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 అని చెప్పి గదమా ఇచ్చినటువంటి వెంటనే భాగ్యవతి జల 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 అని ఏడుస్తూ, నాథ క్షమించు నాథ, ఈ యొక్క పండుగ ఆపితే మన యొక్క రాజ్యము మన యొక్క కుటుంబము నేను నువ్వు మన యొక్క కుమారుడు కూడా అందరూ కూడా క్షీణించిపోయి మనమంతా కూడా రాజ్యం సర్వనాశనమైపోతుంది, నా మాట ఇల్లు నా మాట ఇల్లు నాథ అని చెప్పి రెండు చరణములు కూడా పట్టుకోవడానికి వెళ్ళితే కారణంతో తండ్రివే కాదండి ఆ యొక్క దుర్మార్గుడైనటువంటి కంచన మహారాజు. చూడండి, అహం అనేటువంటిది తల మీదకి ఎక్కితే భార్య కాదు, బిడ్డ కాదు, మన సాక్షాత్తు పరమేశ్వరుని కూడా లెక్క చేయకుండా, అమ్మవారైనటువంటి గౌరమ్మ అమ్మవారిని కూడా లెక్క చేయకపోకుండా, నన్ను మించిన శక్తి, నన్ను మించినటువంటి ధనము, నన్ను మించినటువంటి స్థిర గజములు, నన్ను మించినటువంటి నా 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 అనేటువంటి నాది ఏమో అనేటువంటి అక్షరం పెట్టుకుని నరుడు ఏ విధంగా నాశనం అయిపోతున్నాడో ఇక్కడ పరమేశ్వరుడు చెబుతున్నాడండి. చూడండి, మనది అనుకోవాలి కానీ నాది అని అనుకోకూడదండి. ఎందుకంటే నీ శరీరమే నీది కాదు, ఇది తోలు తిచ్చి 9 రకాలైనటువంటి ప్రక్కలతో అనగా 9 రంధ్రములతో ఏర్పడినటువంటి వ్యవహారం. ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలియదు. ఆత్మ శాశ్వతం, శరీరం శాశ్వతం కాదండి. అందుకే సాక్షాత్తు కూడా గీతలో మహానుభావుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తాడు అని అంటే, జాతస్య మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేతే నత్వం తోషితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి పుట్టుకను తప్పదు. అలాంటి యొక్క విషయమును గురించి
ఆలోచన చేసి దుఃఖించిన సబబు కాదు అని మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి విధముగా ఈ యొక్క కంచల మహారాజు కళ్ళు తలకెక్కాయంట అండి. ఎప్పుడైతే ఈ యొక్క అమ్మవారి యొక్క మహాతల్లి యొక్క పూజా వ్రత కల్పము నాటాడో వెంటనే కూడా యొక్క రాజ్యంలో సాక్షాత్తు కూడా అన్నట్టుగా ఆ యొక్క అగ్ని మహానుభావుడు అగ్నికిలోతో ఆకాశం నుంచి అని రాలి ఆ యొక్క రాజ్యమంతా కూడా బూడిద మాదిరిగా భస్మీవదనం చేశాడు. ఆ విధముగా ఉంటే ఈ యొక్క మూల నుంచి కూడా సాక్షాత్తు కూడా ఆ యొక్క వరుణదేవుడు కుండపోతలో ఆ యొక్క జలమును పైనుంచి ఆకాశం నుంచి రాళ్ళు పడుతున్నాయా లేదా వర్షం యొక్క చుట్టలు బిందువులు పడుతున్నాయా తెలిసి తెలియనట్టుగా అద్భుతమైనటువంటి ఉండబోత సాక్షాత్తు సముద్రాన్ని కలిగించేటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి వర్షం ఏర్పాటు చేశాడు. ఆ యొక్క వర్షము పైన నుంచి ఏ విధంగా కిందికి పడుతూ ఉన్నటువంటి ఆ యొక్క సందర్భంలో ప్రజలందరూ కూడా ఆ యొక్క వర్షమునందు మునిగిపోయి దిక్కు దివానము తెలియనటువంటి స్థితిలో నిమిత్త మాత్రులుగా మిగిలిపోయారంటండి. అలాంటి యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క తరుణములో సాక్షాత్తు కూడా పరమేశ్వరుడు ఏమి చేస్తున్నాడో ఏమి చెందుతున్నాడో తెలియనటువంటి ఆ యొక్క మహానుభావుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుని గురించి చేస్తున్నటువంటి శుభ సందర్భంలో ఎవరికి కూడా దిక్కు తెలియకపోకుండా ఆ పరమేశ్వరుడే సాక్షాత్తు కూడా మూడవ కన్ను తెరచాడా అన్నటువంటి విధముగా ఆ రాజ్యాన్నంతా కూడా కుదిపివేశారంటండి. భూమి అంతా కూడా చీలికలు వచ్చేసింది. భూమిలో నుంచి కూడా ప్రతి ఒక్క రకమైనటువంటి అనేటువంటి లాభంతా కూడా బయటికి వచ్చేసి అందరూ కూడా ప్రజలు మాడి మసిపోతున్నారంట. చూడండి, యథారాజా తదప్రజ అన్నట్టుగా ప్రజలందరినీ కూడా యొక్క మహానుభావుడు పరమేశ్వరుడి రాజు చేసినటువంటి తప్పుకు అందరినీ శిక్షించాడు. దీన్ని జాగ్రత్తగా గుర్తుపట్టాలి. రాజు సరిగా లేకపోయినా ప్రజలు నిక్కచ్చిగా స్పష్టముగా సక్రమమైనటువంటి మార్గంలో ఉండాలి అన్న దానికి ఉదాహరణగా ఈ యొక్క అద్భుతమైన ఘట్టము మనకు తెలియజేస్తారు. అదే విధంగా ఈ యొక్క పరిస్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క సందర్భములో ఆ యొక్క రాజ్యం నుంచి కూడా భార్యైనటువంటి భాగ్యవతి ఆ యొక్క నగరం విడిచి వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క భార్య భాగ్యవతి అలా వెళుతూ అరణ్యంలోకి వెళుతుంది. అరణ్యంలోకి వెళ్ళినటువంటి వెంటనే సాక్షాత్తుగా 4 యుగములను కూడా చూసినటువంటి ఒక కంటితో చూసిన మహానుభావుడు సాక్షాత్తు కూడా ఋషులలో అగ్రగామి, సప్త ఋషులను కూడా శాసించగలిగినటువంటి మహానుభావుడు. ఓం నమః అగస్త్యేశ్వరాయ, ఓం నమః అగస్త్యేశ్వరాయ, ఓం నమః అగస్త్యేశ్వరాయ. మహానుభావుడు అగస్త్య మహర్షి ఉన్నటువంటి ఆ యొక్క అడవిలో ఉంటున్నటువంటి స్థానములకు మహాతల్లి అయినటువంటి భాగ్యవతి వస్తుంది. వచ్చినటువంటి ఆ యొక్క తరుణంలో అగస్త్యుడు, అమ్మా తల్లి భాగ్యవతి రా, నాకు తెలుసు తల్లి జరిగినటువంటి మీ యొక్క రాజ్యంలో జరిగినటువంటి కష్టమంతా కూడా నాకు తెలుసు అని ఆ యొక్క భాగ్యవతిని దగ్గర కూర్చోని పెట్టుకుని అప్పటికే ఆ యొక్క మహాతల్లి భాగ్యవతి గర్భవతిగా ఉన్నది. కడుపులో పండంటి బిడ్డ పెరుగుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించినటువంటి అగస్త్యుడు ఆ బిడ్డకు రకరకాలైనటువంటి అద్భుతమైనటువంటి విద్యలను విలువిద్య, అస్త్ర విద్య, శస్త్ర విద్య, మంత్ర విద్య, యంత్ర విద్య, తంత్ర విద్య 64 కళలందు కూడా యొక్క కుమారుడైనటువంటి వారిని మహాదిట్టగా తయారు చేసి భవిష్యత్తులో కాంచనరాని మహారాజుగా చేయాలన్న సంకల్పంతో అగస్త్యేశ్వర మహర్షి తన కడుపులో తల్లి కడుపులో ఉన్న అప్పుడు కూడా విద్యను అమ్మకు చెప్పినట్టుగా కొడుకుకు వింటూ ఉన్నాడు. ఎప్పుడైతే 9 నెలలు నిండి ఆ మహాతల్లి భాగ్యవతి కడుపు నుంచి బయటపడ్డాడు. ఒక సత్సంతానం కుమారుడు, ఇంత అందమైనటువంటి కుమారుడు జన్మించాడంటే ఆ కుమారునికి పేరు విభయాంకుడు. చూడండి, ఏ విధమైనటువంటి భయము గాని
ఏ విధమైనటువంటి పరిస్థితులను కానీ లొంగపోకుండా అగస్త్య మహర్షి పెట్టినటువంటి పేరు విభయాంకుడు. ఎప్పుడైతే ఆ మహానుభావునికి విభయాంకుడు అని పేరు పెట్టాడో ఆ అబ్బాయి కొద్ది కొద్దిగా పెరుగుతూ ఒక స్థాయికి వచ్చాడు. ఈ స్థాయికి వచ్చి ఒక అద్భుతమైనటువంటి నోను మిసములతో ఉన్నటువంటి వయసులో వచ్చినటువంటి వెంటనే, అమ్మ తల్లి భాగ్యవతి, మనకు వెనకాలంలో ఎవరూ లేరా? మనకు ఉన్నటువంటిది మహర్షి అయినటువంటి అగస్త్యేశ్వరుల వారు ఒకవేళ మనకు ఉంటుంది. మనకు పరివారం ఎవరో లేదా? నాకు తండ్రి గాని వెనకాలంలో ఎవరూ లేరా అని మిక్కిలి బాధతో రోధిస్తూ తన యొక్క తల్లితో అడిగినటువంటి వెంటనే ఆ యొక్క తల్లి భాగ్యవతి ఈ విధంగా అంటూ ఉన్నది, నాయన భయంగా నీకు మీ పెద్దమ్మ పుణ్యవతి అనేటువంటి మహా తల్లి ఉన్నది. ఆ యొక్క పుణ్యవతికి అద్భుతమైనటువంటి భుజని మహంకాళి పట్టణానికి మహారాణి, మీ తెలంగాణ సాక్షాత్తు కూడా వజ్రదంత మహారాజు, వీరిద్దరూ కూడా ఆ యొక్క భుజని మహంకాళి పట్టణమును సుభిక్షముగా కూడా ఏర్పాటు చేసుకొని నగరాన్ని అత్యద్భుతంగా పాటిస్తూ ఉన్నారు. కాబట్టి నీవు భుజని మహంకాళి పట్టణానికి వెళ్ళి నీ యొక్క పెద్దమ్మను దర్శనం చేసుకుని వారి యొక్క కృపాకటాక్ష వీక్షణలో పాత్రలుగా రావునైనా అని చెప్పినటువంటి వెంటనే ఆ యొక్క విభయాంకుడు గురువు గారైన అగస్త్యేశ్వర వారికి నమస్కారం చేసి తల్లికి పడాభివందనము చేసుకుని మళ్ళీగా తను తీసుకొని వెళ్తున్నతో పాటు తీసుకుని ఒక బుద్ధికి అనగా తినడానికి ఒక సద్ది మూటలు కట్టుకొని బయలుదేరాడంటండి. బయలుదేరినటువంటి వెంటనే ఆ యొక్క పోతూ ఉండగా మధ్యలో అడవి మధ్యలో తన యొక్క దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సద్ది మూటంతా కూడా మహాతల్లి ఏ విధంగా ఏమి చేస్తున్నారో కూడా అక్కడ ఆగుతూ ఇక్కడ తింటూ ఉండి లేనటువంటి భక్తులతో తన యొక్క పెద్దమ్మను చేరుకొని నమస్కారం చేసుకొని వారందరికీ కూడా మీ తాతల దగ్గర తీసుకొచ్చి అదే విధంగా ఆ యొక్క వజ్రదంత మహారాజు దగ్గరికి వెళ్ళి నమస్కారము చేసి మహాతల్లి అయినటువంటి వాళ్ళ పెద్దమ్మతో ఈ విధంగా చెప్పాడు, పెద్దమ్మ నా పేరు సాక్షాత్తు కూడా భాగ్యవతి కుమారుడైనటువంటి విభయాంకుడను, నేను నీ యొక్క కుమారుడను. నేను మా అమ్మ యొక్క కోరిక మీదుగా మా అమ్మ యొక్క ఆలోచన మీదుగా నేను ఈ పట్టణానికి విచ్చేశాను. కాబట్టి నేను నీ యొక్క సొంత కుమారునిగా మహానుభావునిగా దర్శనాన్ని కార్యక్రమంలో చేసుకోవాల్సిందిగా నీ యొక్క పాదపద్మములు బట్టి వేడుకుంటున్నానని చెప్పగా అప్పుడు మహాతల్లి మహాతల్లి సాక్షాత్తు కూడా నాయన అని దగ్గరికి తీసుకొని ఆ యొక్క బిడ్డకు రకరకాలైనటువంటి పిండి వెంటలు పెట్టి కడుపు నిండా భోజనములు పెట్టి పిదప నవరత్న ఖచ్చితమైనటువంటి ధాన్యములు ఇచ్చి పంపించిందండి. పంపించినటువంటి వెంటనే ఆ యొక్క బాబు తల్లి దగ్గరికి వెళుతూ భుజాన ఉన్నటువంటి ఆ యొక్క ఏ ధనము ధాన్యం ఇచ్చిందో ఆ యొక్క మూటను పక్కన పెట్టి నీరు తాగుదామని వెళ్ళగా ఆ యొక్క మూట అలాగే లోపలికి బావిలోకి పడిపోతుంది. ఈ యొక్క విషయం తిరిగి వెనక్కి వచ్చి వారి యొక్క పెద్దమ్మకు తెలియజేయగా ఏదో నిమిత్తమైనటువంటి పరిస్థితుల్లో ఇలా జరిగింది అని అనుకుని వెంటనే వారు మరొక మూటిలో మరొక నవరత్న కష్టములను ధనమును ధాన్యము ఇచ్చి తిరిగి పంపగా తిరిగి వెళుతూ ఉండగా పైన నుంచి వచ్చి సాక్షాత్తు కూడా హనుమంతుల రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క వానరము వచ్చి ఆ మూటను ఎగేసుకుని వెళ్ళిపోతుందండి. రెండవసారి ఎలా అయితే మళ్ళా వెనక్కి వెళ్ళి వాళ్ళ పెద్దనాన్నలో కూడా ఇదే విధమైనటువంటి విషయం చెప్పి తిరిగి మరి వారు ఇంత ధనమును మరి ఇంత ధాన్యమును కూడా రకరకాలైనటువంటి ఆభరణమును ఇచ్చి తిరిగి 3వ మూటలో పంపించాడు. 3వ మూటలో వెళుతూ ఉండగా ఆ యొక్క విభయాంకుడు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ధనమును చోరులో వచ్చి దొంగతనం చేసుకుని వెళ్ళిపోతారండి. ఈ విధంగా 3 సార్లు జరిగినటువంటి తర్వాత వెంటనే తిరిగి వెళ్ళి వాళ్ళ పెద్దనాన్నకు జరిగినటువంటి వృత్తాంతాన్ని ఎంత చెప్పగా, నాయన నీకు నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను, మన యొక్క కుటుంబంలో మీ యొక్క కుటుంబంలో ఈ యొక్క అపరారైనటువంటి సాక్షాత్తు గౌరమ్మ తల్లి యొక్క నోములను నోస్తూ ఉన్నారా? కార్తీక మాసంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నారా అని అనగా నాకు బుద్ధి ఎరిగి నేను పుట్టినప్పటి నుంచి ఇలాంటి యొక్క నోముల పండుగను మేము చేయలేదు పెద్దమ్మ తల్లి. మాకు ఇలాంటి యొక్క పండుగ ఉన్నదని
విషయం నాకు తెలియదు అని చెప్పగా, ఎంత తప్పు చేశావు నాయన అని చెప్పి మనసులో ఆ తల్లి బాధ చేసి, అప్పుడు వెంటనే కూడా కార్తీక మాసం సరిగ్గా వచ్చిందండి. పరమేశ్వరుని యొక్క లీల చూడండి. ఆ యొక్క పరమేశ్వరుని యొక్క లీల ఏ విధంగా ఉంటుందంటే నభూతోన భవిష్యత్ అన్నట్టుగా ఉంటుంది. అప్పుడు వెంటనే ఆ మహాతల్లి ఆ బిడ్డ అయినటువంటి విభయాన్ని కూర్చోబెట్టి మహా అద్భుతమైనటువంటి కంకణములను తీసుకొని వచ్చి ఆ బిడ్డకు కూడా ఆ యొక్క మహాతల్లి యొక్క గౌరవం యొక్క లోపల పట్టుల యొక్క వృత్తాంతంలో మహా పురోహితులతో పండితులతో వేదశాస్త్ర పారంగతంగా మంత్ర ఉచ్చారణతో ఆ యొక్క క్రియాది క్రతువులను తత్తులను అందరినీ కూడా చేసినటువంటి విధముగా సాక్షాత్తు కూడా ఆ యొక్క క్రియను ఏర్పాటు చేసి పిదప ఆ యొక్క అబ్బాయికి కూడా ఆ యొక్క చేతికి కంకణము ధారణ చేసి మరి ఇంత ఆభరణము మరి ఇంత ధనమును ధాన్యమును మూట కట్టి పంపించగా తిరిగి ఆ మూటను అక్కడ పక్కన పెట్టి నీరు దొరికిస్తున్నాయని ముందు అబ్బాయి ఏ బాట దగ్గరికి వెళ్ళాడో ఆ నీరు తాగుతూ ఉండగా లోపల పడిపోయినటువంటి ఆ యొక్క ధనము ధాన్యం అంతా కూడా ఒక్క ఉదురున పైకి వచ్చి పడిందంట అండి. చూడండి, మునిగిపోయి పడిపోయింది అన్నటువంటి ధనం కూడా ఆ యొక్క జలంలో నుంచి బయటకు వచ్చింది. రెండు మూటలు కూడా చేతికి తీసుకొని మరి ముందుకు వెళుతూ ఉండగా వానము ఎప్పుడైతే వచ్చి ఈ యొక్క అబ్బాయి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తీసుకుని వెళ్ళిందో తిరిగి అదే వానరమే అదే చేతులతో చూడండి లీలా వినోద సైదా ప్రవేక్షణ అని అంటారు. మహానుభావుని యొక్క లీలలో భాగం. ఆ వానరము కూడా అదే విధంగా ఆ యొక్క ఆభరణమును తీసుకొని వచ్చి ఆ యొక్క భార్యకి చేత పెట్టుకొని చేత నుంచి రెండు చేతులు నమస్కారం చేసి వెళ్ళిపోయిందంటే ఆ అబ్బాయి ఆ మూడవ మూటను కూడా వీపున వేసుకొని ముందుకు సాగగా చోటు ఎప్పుడో దొంగతనం చేసుకొని వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క నగదు అంతా కూడా భార్య చోటు తప్పైపోయింది నాయన మహానుభావ విభయంగా అని చెప్పి నమస్కారం చేసి ఆ మూటను కూడా తెచ్చి చేతిలో ఉంచుకునగా ఈ విధంగా 4 మూటలను చేతిలో ఉంచుకొని తన తల్లిగారైనటువంటి మహాతల్లి భాగ్యవతి దగ్గరకు చేరుకొని ఆ యొక్క భాగ్యవతికి జరిగినటువంటి వృత్తాంతంలో తన గురువుగారైనటువంటి ఒక రాజు ఇలా 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 వస్తూ ఉంటాడు. వస్తూ ఉంటే బాబును చూసి నాయనా నువ్వు ఎవరు అని అడగగా ఆ బాబు చెప్తాడంటే విభయాంకుడు, నా పేరు విభయాంకుడు, నా గురుదేవుడు యొక్క నామము అగస్త్యుడు, నా తల్లి భాగ్యవతి యొక్క కుమారుడి అనగా వచ్చినటువంటి ఆ యొక్క రాజు యొక్క కళ్ళల్లో జల 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 అని నీరు కానీ నీరుతో సహితముగా రక్తము కూడా కళ్ళు ఎర్రబడ్డాయంటండి. వెంటనే అబ్బాయిని గట్టిగా హత్తుకుంటాడంట కౌగలించుకొని అప్పుడు అబ్బాయి ఎవరు నువ్వు నన్ను కౌగలించుకుంటున్నావని తొసివేయడానికి ప్రయత్నం చేయగా అప్పుడు చెప్తాడంట రాజు, నాయనా కళ్ళు ఉండి కబోదిగా ప్రవర్తన చేసి కళ్ళు తలమీదికి విపరీతమైనటువంటి రాజ గర్భముతో రకరకాలుగా ప్రమాణం చేసి శుద్ధిలో ఏర్పాటైనటువంటి నేనే నాయన నీ తండ్రిని నన్ను క్షమించు అని ఎప్పుడైతే కాంచ మహారాజు బిడ్డ 2 చేతుల్లో పట్టుకొని క్షమాపణ చెప్తాడో ఇద్దరి యొక్క తల్లి బిడ్డ యొక్క తండ్రి బిడ్డ యొక్క ప్రేమ అభిమానములు ఇద్దరిని కూడా ఒకరినొకరు హత్తుకొని ఏడ్చుకొని కళ్ళ నీరు పెట్టుకొని ఇద్దరు కూడా కలిసి తన తల్లి అయినటువంటి భాగ్యవతి దగ్గరికి పోతే భాగ్యవతి ఆ మహాతల్లి పతివ్రత బ్రాహ్మణోత్తముని యొక్క కడుపున జన్మించినటువంటి మహాతల్లి తన భార్య అక్కడ ఉంటే భర్త అటు నుంచి బిడ్డను పట్టుకొని వస్తూ ఉంటే సాక్షాత్తు కూడా ఎంత తప్పు చేసినా భర్తే భార్య ఈ సృష్టిలో భార్యాభర్తల యొక్క సంబంధాన్ని విడదీసేటువంటి శక్తి నభూతోన భవిష్యత్. ఈ యొక్క కాలంలో కొందరికి కూర నచ్చలేదు, ఉప్పు నచ్చలేదు, పప్పు నచ్చలేదు, భార్యను తల్లి బిడ్డ చేశాడు, బిడ్డని ఇంకొక సెలక్షన్ చేసి వివాహం చేశాడు, నాకు వివాహం నచ్చలేదు, నాకు భార్య వద్దు భర్త వద్దు అనేది కాదండి. మనది సనాతనమైనటువంటి ధర్మార్థ కామ మోక్షములలో కూడా భార్య చేతిని భర్త చేతిని భార్య వదలకూడదు. కష్టములలో కూడా భాగ్యవతి భర్తనే తన యొక్క సహజీవనాధికారిగా ఒప్పుకున్నది. అలాంటి సమయంలో కాంచన మహారాజు వస్తే అతని చరణముల మీద పడి ఏడుస్తూ తన యొక్క కన్నీళ్లతో భర్త యొక్క పాదమునైనటువంటి మహాపతివ్రత జన్మించినటువంటి భూమి, ధర్మభూమి, యుద్ధభూమి, కర్మభూమి, సిద్ధభూమి మన యొక్క ఈ భారతదేశం.
అలాంటి దేశంలో జన్మించిన మనమంతా కూడా పుణ్యాత్ములము, ఎంతో అదృష్టవంతులము. అలా మహాతల్లి వారి యొక్క కుటుంబంలో అందరూ కూడా కలిసి తల్లి, తండ్రి, బిడ్డ, విభాగంలో అందరూ కూడా కలిసి కాంచనగరంలో వెళుతూ ఉంటే అదిపోయినటువంటి ఆ యొక్క నగరము తిరిగి అష్టైశ్వర్యాలుగా వస్తూ వాహనములతో రత్న ఖచ్చితమైనటువంటి గోనేని కమరకట మాణిక్యములతో పుష్కరాయములతో భద్ర వైఢూర్యములతో తిరిగి ధగత్ అనేటువంటి శోభాయమానం కూడా ఆ యొక్క గౌరమ్మ తల్లి పార్వతీ పరమేశ్వరుడు కార్తీక మాస సందర్భంగా మా మీ అందరి కుటుంబాలను కూడా కాపాడాలని మనసా వాచా కర్మలా కోరుతూ ఓం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు. ఓం